హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం చాలా క్విక్గా తయారు చేసుకునే వంకాయ పచ్చిపులుసు తయారు చేసుకుందాం. దానికోసం వంకాయలు పొయ్యి మీద పెట్టుకుని 2 చుక్కలు నూనె వేసుకుని అటు ఇటు కాల్చుకోవాలి. ఈలోపు చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది. వంకాయలు కాలిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుని 3-4 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. అలానే వెల్లుల్లిపాయలను కూడా కాల్చుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా 2 చుక్కలు నూనె వేసుకుని అటు ఇటు కాల్చేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు పెట్టుకుని ఈ విధంగా వంకాయనంతటా కాల్చిన తర్వాత తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వంకాయ తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా తొక్క తీసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా కాడలు తీసేసుకుని ఈ విధంగా ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని వంకాయల్ని కూడా మెదుపుకున్న తర్వాత ఇది చేత్తోన మెదుపుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకున్నాను. అలానే మనం కాల్చుకున్న పెద్ద ఉల్లిపాయ అలానే చిన్న ఉల్లిపాయని కూడా వేసుకొని చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక ఎండుమిరపకాయ అలానే కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ముందుగా చేసుకున్న పచ్చి పులుసులో పచ్చి ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తాలింపును కూడా యాడ్ చేసుకుంటే మన వంకాయ పచ్చి పులుసు రెడీ అయినట్టే.